రామప్ప దేవాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ పాలంపేట. కాకతీయుల రాజచిహ్నం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి గరుడ. కాకతీయుల కాలంలో చెరువుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చిన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి గణపతి దేవుడు. కాకతీయుల అధికారిక చిహ్నం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి వరాహం. నృత్య రత్నావళి గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి జాయపు సేనాని. ఆంధ్రభోజుడని పిలువబడిన కాకతీయ రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రతాపరుద్రుడు. మార్కోపోలో భారతదేశాన్ని సందర్శించినప్పుడు కాకతీయ రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి రుద్రమదేవి. రామప్ప దేవాలయం ఏ రాజు కాలంలో నిర్మించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి గణపతి దేవుడు. రామప్ప దేవాలయం నిర్మాణాన్ని పర్యవేక్షించిన సేనాని ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి రేచర్ల రుద్రుడు. త్రికూటాలయం అని పిలువబడే ఆలయం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి 1000 స్తంభాల గుడి. కాకతీయ వంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి మొదటి బేతరాజు. కాకతీయ రాజ్యాన్ని ఎవరు జయించారు? ఆన్సర్ ఆప్షన్ సి ఢిల్లీ సుల్తాన్లు. రామప్ప ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఏ సంవత్సరంలో చేరింది? ఆన్సర్ ఆప్షన్ సి 2021. వరంగల్ కోటకున్న ప్రధాన ద్వారాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ కీర్తి తోరణాలు. హన్మకొండలో 1000 స్తంభాల గుడిని నిర్మించిన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి రుద్రదేవుడు. రుద్రమదేవిని విదేశీ యాత్రికుడు ఎవరు ప్రశంసించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ మార్కోపోలో. ప్రతాపరుద్ర యశోభూషణం గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ విద్యానాథుడు. బసవ పురాణం రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి పాల్కుర్కి సోమనాథుడు. మాలిక్ కపూర్ వరంగల్పై దండయాత్ర చేసిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి 1309. కాకతీయ సామ్రాజ్యంపై మొదటి దండయాత్ర చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అల్లావుద్దీన్ ఖిల్జీ.